హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానశౌర్య వ్లాగ్స్. తమ్నైల్ చూసే ఉంటారు. జ్ఞానికి అయితే బాసరలో అక్షరాభ్యాసం చేశామండి. మేమైతే దసరా టైంలో చేసాము. వ్లాగ్ ఎప్పుడు నుండి అప్లోడ్ చేద్దామంటే చాలా డిలే అయిపోయింది. అయితే మేము మల్కజ్గిరి స్టేషన్ నుండి బాసరకి అయితే స్టార్ట్ అయిపోయామండి. జ్ఞాని అయితే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల పడుకున్నాడు. వ్యూ అయితే చాలా బాగుందండి. పచ్చని పంట పొలాలు చాలా బాగా అనిపించింది. మేమైతే బాసరా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల చాలా తక్కువ టైంలో వచ్చేసాం. కానీ మా శ్రీకాకుళం నుండి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తారండి బాసరా. అక్షరాభ్యాసం అనగానే బాసరా అయితే చెప్తారండి అందరూ, బాసరలో చేయండి చాలా మంచిదని. మేమైతే ఎప్పుడు నిండో అనుకుంటున్నాం శౌర్యకి ఇక్కడే అక్షరాభ్యాసం చేయాలని. స్టేషన్ నుండి అయితే మేము ఆటోకి వెళ్ళిపోతున్నామండి. స్టేషన్ నుండి 2-3 కిలోమీటర్స్ ఉంటుందంట టెంపుల్. అయితే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామండి మార్నింగ్. అందుకే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నైట్ ముందు రోజు వచ్చిన వాళ్ళు, లేట్గా వచ్చిన వాళ్ళు ఫ్రెష్ అవ్వకుండా వస్తే ఆ పక్కన అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్ అయ్యి రావచ్చు. అయితే నేనైతే పూజా సామాగ్రి అయితే ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నానండి. ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయని తెలుసుకున్నాను. ఒక కండువ, స్లేటు, బియ్యము, పూలదండ, పసుపు, కుంకుమ పట్టుకుంటే చాలండి. ఇవైతే ఇక్కడ నేను ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నాను. ఇక్కడ పూజ అయితే మేము టోకెన్ తీసుకున్నామండి. 1000 రూపీస్ టోకెన్ తీసుకున్నాము. 150 ఉంటుంది. శౌర్య కొద్దిగా సతాయిస్తున్నాడని మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకుని మేమైతే అక్షరాభ్యాసం అయితే చాలా బాగా చేసేసుకున్నాము. శౌర్య అయితే చాలా అల్లరి పెట్టాడండి. పూలదండ వేయనివ్వట్లేదు, కండువ వేయట్లేదు, తీసేస్తుండు. జ్ఞాని అయితే మేమైతే పూజ చేశాక జ్ఞాని అయితే రాసేస్తున్నాడండి. చాలా బాగా జరిపోయింది పూజ అయితే. జ్ఞాని ఎప్పుడే పూలదండ కూడా తీసి పారేసిండండి. అయితే అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళి పంతులు గారు అయితే శ్రీ మాత్రేయ నమః అని రాపించేసి శౌర్యని అయితే ఇచ్చేశారు దీవించేసి. మేమైతే ఇక్కడ అక్షరాభ్యాసం అవ్వగానే తోటి పిల్లలు ఉంటారు కదండి, అక్షరాభ్యాసం చేసుకొని వాళ్ళకైతే పూజ చేసినప్పుడు సపరేట్గా ఇంకో స్లేట్ ఇచ్చారు. మాకైతే తెలియదు అలా ఇచ్చుకుంటారని. అయితే ఇంకో స్లేట్ ఉంటే వాళ్ళు శౌర్యకి, శౌర్య వాళ్ళకి ఇచ్చుకొని చాలా హ్యాపీగా అనిపించిందండి. చూడండి, శౌర్య అయితే పూలదండ వెంటనే తెంపేసిండు. పాప చూడండి ఎంత చక్కగా పూలదండ వేసుకుని ఉంది. ఎలా అయినా అబ్బాయిలు చాలా అల్లరండి, చాలా క్యూట్గా చూస్తుంది ఆ పాప అయితే. నేనైతే అక్షరాభ్యాసానికి వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాము. సరస్వతి దేవికి చాలా ఇష్టం అంట తెల్లని వస్త్రాలు, అందుకే ఇలా వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. దసరా నవరాత్రి టైంలో వెళ్ళామండి మేమైతే. 7వ రోజు చాలా రష్గా ఉంది. ఇక్కడ ఆ రోజు కాలరాత్రి అలంకారం అయిందండి. 7వ రోజు చాలా బాగా చేశారండి. అక్కడ అన్నదాన సత్రం ఉంటే భోజనం చేసి అయితే మేము రిటర్న్ అయిపోయాము. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.